మీనరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే 12లో రాహు, జన్మంలో శని వక్రగమనము, అలాగే చతుర్థమందు గురు శుక్రుడు, పంచమందు రవి బుధుడు, షష్టమందు కేతు, సప్తమందు కుజుడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీనరాశి వారికి శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి, మొదలయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ కూడా పునఃప్రారంభం అవుతాయి. గురు శుక్రుడు చతుర్థమందు ఉన్నారు కాబట్టి సౌఖ్యమైన జీవితాన్ని కొంత శుక్రుడు ఇస్తున్నాడు. ఇక్కడ మాతృ ఫలితం చాలా అద్భుతంగా ఉంది. ఇతర స్త్రీ వీరికి సపోర్టివ్నెస్తోని ముందరకెళ్తారు కాబట్టి యోగప్రదంగా ఉంటుంది. గురుడు మాత్రం అవయోగాన్ని ఇస్తున్నాడు, అర్ధాష్టమ గురువుగా ఉన్నాడు కాబట్టి. మళ్ళీ రవి వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు, రవి బుధులు పంచమ స్థానం రవి బుధులు ఉన్నారు కాబట్టి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక చెడ్డ పేరు కావచ్చు, మంచి పేరు కావచ్చు, ఒకసారి ఆ పేరు అనేది కూడా వీళ్ళకి యశకీర్తి లాభాలు సృష్టిస్తాయి. రవి బుధులు ఉన్నారు కాబట్టి. తర్వాత కేతు వీరికి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఒక ధ్యాన యోగం కానీ, సాంఖ్యయోగం కానీ, వైరాగ్య భావనలు కానీ ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మికతగా. కుజుడు 7లో ఉన్నాడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కానీ, భాగస్వామితో కానీ పోట్లాటలు ఎదురు మనిషి సకారణంగా వైరాలు పెట్టుకోవటం, వైరం వల్ల ఏమీ రాదు, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సామరస్య పరిష్కారంకి వెళ్ళండి, పరిష్కార మార్గాల్లో చూసుకోండి. అంతే తప్ప వాళ్ళతో వాదన చేసుకోవటం వల్ల అకారణ వాదనల వల్ల అది ఇంకా పెద్దగా అవ్వడం సమస్య, తద్వారా ఏమీ ఫలితం లేదు. అది కొద్దిగా గమనించాల్సిన విషయం.